షూటింగ్ మొదలైందా? ఈ మధ్య హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసి వెళ్లారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ లెక్కన దేవర 2 కంటే ముందుగానే వార్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారా ఎన్టీఆర్? కొరటాల తరువాత ప్రశాంత్ నీల్, అయాన్ లైన్ లో ఉంటే ఎవరికి తారక్ డేట్స్ ఇవ్వబోతున్నారు? అసలు వార్ 2 సెట్స్ లో జూనియర్ ఎప్పుడు అడుగు పెడతారు? జూనియర్ ఎన్టీఆర్ మామూలు బిజీగా లేరిప్పుడు. 2001లో కెరియర్ మొదలుపెట్టిన తారక్ 2018 వరకు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ వచ్చారు. కానీ అరవింద్ సమేత తర్వాత 2019, 20, 21 ఖాళీగా ఉండిపోయారు. అలాగే RRR వచ్చాక 2023లో మళ్లీ ఖాళీ. 2024లో దేవరతో రానున్నారీయన. అందుకే ఇకపై ఎలాంటి బ్రేక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు తారక్. ఓవైపు దేవర షూటింగ్ నడుస్తూనే ఉంది, మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతూనే ఉన్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ 1 షూటింగ్ డిసెంబర్ చివరి నాటికి పూర్తి కానుందని ముందు ప్లాన్ చేసినా అది మార్చ్ వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది. ఆ తర్వాత దేవర 2 కంటిన్యూ చేస్తారా, లేదంటే వార్ 2 వైపు తారక్ వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వార్ 2 షూటింగ్ ఈ మధ్య స్పెయిన్లో మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్లో హృతిక్ కూడా పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం మార్చిలోనే వార్ 2లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య అయాన్ ముఖర్జీ ఇదే విషయంపై తారక్ను కలిసి వెళ్లారు. మరోవైపు దేవర షూట్ కూడా 2024లో సమ్మర్లోపే పూర్తి కానుందని తెలుస్తోంది. దేవర 2, వార్ 2 పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నుంచే తమ సినిమా మొదలవుతుందని ప్రశాంత్ నీల్ చెప్తున్నా సలార్ 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి ఆ తర్వాతే తారక్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. మరి ఒకేసారి ఇన్ని సినిమాలు ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. హిట్ ఫ్లాప్లతో పనేం లేదు, వరుసగా సినిమాలు చేస్తున్నామా లేదా అన్నది మాత్రమే కొంతమంది హీరోలు మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ లిస్టులోకి లేటెస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు నాగార్జున. నిన్న మొన్నటి వరకు నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉన్న నాగ్ ఒక్కసారిగా తన జోరు పెంచారు. ఇటు బుల్లితెర, అటు వెండితెరపై రఫ్ఫాడించేస్తున్నారు ఈ సీనియర్ హీరో. మరి ఈ స్పీడ్ కి రీజన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కారణం తెలియదు కానీ చాలా రోజుల తర్వాత నాగార్జున జోరు పెంచేశారు. మొన్నటి వరకు ఏడాదికొక్క సినిమా కూడా చేయని ఈయన ఉన్నట్టుండి ఇప్పుడు 3 సినిమాలతో బిజీ అయిపోయారు. సినిమాలతో పాటు బిగ్ బాస్తోనూ బిజీగానే ఉన్నారు నాగ్. సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యాక 3 నెలల్లోనే నాసామిరంగా పూర్తి చేస్తున్నారు నాగార్జున. విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్న నాసామిరంగా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం ఖాయం. మరోవైపు శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలోనూ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అనిల్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథని కూడా ఓకే చేశారు నాగ్. దీని వర్క్ కూడా వేగంగా జరుగుతోంది. తమిళంలో విజయ్ ఆంటనీతో ఓ సినిమా చేశారు అనిల్. ఇప్పుడు నాగ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ఈ సినిమాకు LAR అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అంటే లవ్ యాక్షన్ రొమాన్స్ అని అర్థం. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాతోనే పాన్ ఇండియన్ పాస్ తీసుకోబోతున్నారు నాగార్జున. మొత్తానికి 60+ వరుస ప్రాజెక్ట్స్ తో టాప్ గేర్ వేశారు నాగార్జున. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నట్టుగా అసలే మన కుర్ర హీరోలు బాగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారనాలేమో. ముఖ్యంగా 30 కోట్ల మార్కెట్ ఉన్న హీరోస్ అంతా రేసులో వెనకబడిపోయారు. హిట్ కొడితే కానీ వాళ్ళ టైం టర్న్ అయ్యేలా కనిపించట్లేదు. మరి ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న ఆ కుర్ర హీరోస్ ఎవరు? వాళ్ళు చేస్తున్న సినిమాలేంటి? లెట్స్ వాచ్. స్టార్ హీరోలకొచ్చిన నష్టమేమీ లేదు. 1-2 ఫ్లాపులొచ్చినా ఒక్క హిట్తో మళ్లీ కాలం కొలిసొస్తుంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు. ముందు సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం తర్వాతి సినిమాపై పడుతుంది. అందుకే దినదిన గండంలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ప్రస్తుతం నితిన్, నిఖిల్ నుంచి మొదలుపెట్టి నాగచైతన్య, విజయ్ దేవరకొండ వరకు అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు. నితిన్ కు సరైన హిట్ వచ్చి చాలా కాలమైంది. గతేడాది మాచర్ల నియోజకవర్గం కూడా డిజాస్టరే. ఆయన ఆశలన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాపైనే ఉన్నాయి. డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే నాగచైతన్య కస్టడీతో డీలా పడిన దూత వెబ్ సిరీస్తో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం తనకు గతంలో హిట్ ఇచ్చిన చందు మొండేటితో తండేల్ సినిమా చేస్తున్నారు. ఖుషీతో యావరేజ్ దగ్గర ఆగిపోయారు విజయ్ దేవరకొండ. దాంతో ఫ్యామిలీ స్టార్ ఈయన కెరియర్ కు కీలకంగా మారింది. అలాగే స్పైతో దారుణంగా బోల్తా కొట్టిన నిఖిల్ ది ఇండియా హౌస్, స్వయంభూలతో ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. స్కందతో రామ్ కు షాక్ తప్పలేదు. అందుకే డబుల్ స్మార్ట్ తో భారీ హిట్ పై కన్నేశారు. శర్వానంద్ సైతం చాన్నాళ్లుగా బ్లాక్ బస్టర్ బాడీ పడిపోయారు. మరి ఈ మిడిల్ ఆర్డర్ ఎప్పటికి ఫామ్లోకి వస్తుందో?
బేబమ్మ జాతకం మారుతుందా? ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్టుండి ఆఫర్స్ క్యూ కట్టడం వెనుక అసలు కారణమేంటి? శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకు హెల్ప్ అవుతున్నాయా, లేకుంటే మిగిలిన భాషల్లో కృతి శెట్టిని కొత్తగా ఫీల్ అవుతున్నారా? ఒకేసారి 200 కోట్ల బడ్జెట్ సినిమాల్లో ఆమెకు ఛాన్స్ రావడం వెనుక అసలైన రీజన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టైటిల్ కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునే లోపే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగారాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది ఈ బ్యూటీ. కానీ అంతలోనే టైం టర్న్ అయింది. వరుసగా ఫ్లాప్లొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఫ్లాప్లతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఈమె చేతిలో ప్రస్తుతం శర్వానంద్, శ్రీరామాదిత్య సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది శర్వా 35. ఇదిలా ఉంటే మలయాళంలో అజయంతే రాండామ్ మోషనం అనే సినిమాలో నటిస్తున్నారు. దీని బడ్జెట్ దాదాపు 90 కోట్లకు పైగానే ఉంది. పైగా ఆఫర్స్ కోసం గ్లామర్ డోస్ పెంచేశారు బేబమ్మ. మలయాళంతో పాటు తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. జయం రవి హీరోగా నటిస్తున్న జీనీలో కళ్యాణి ప్రియదర్శన్తో పాటు ఈమె మరో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇది 100 కోట్ల బడ్జెట్తో రాబోతోంది. కార్తీతోనూ వావ్ వాతియారే సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ 3 సినిమాలు హిట్ అయితే తెలుగులో కాకపోయినా సౌత్లో కృతి రేంజ్ మళ్లీ పెరగడం ఖాయం. ఎవడడిగాడ్రా నిన్ను? పోకిరి సినిమాలో బ్రహ్మానందంతో అలీ చెప్పే ఈ డైలాగ్ గుర్తుంది కదా? ఇప్పుడు కొంతమంది నిర్మాతల్ని ఇదే ప్రశ్న అడుగుతున్నారు అభిమానులు. కాకపోతే మరీ అలీలా కాకుండా కాస్త మర్యాదపూర్వకంగా అడుగుతున్నారంతే. అసలు ఎవరడిగారు మిమ్మల్ని అంటూ నిలదీస్తున్నారు. అసలు దేనికి అలక? ఎందుకు వాళ్ళు ప్రశ్నల పర్వం కొనసాగిస్తున్నారు? మొత్తం మ్యాటర్ ఒక్క స్టోరీలో చూసేద్దాం పదండి. ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల కంటే పాత సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. మొదట్లో వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి మిగిలిన నిర్మాతలు కూడా ఆసక్తి చూపించారు. కానీ రాను రాను స్టార్ హీరోల సినిమాలపై కూడా అభిమానులకు ఆసక్తి తగ్గిపోతోంది. అనవసరంగా వాళ్ల కల్ట్ సినిమాలు మళ్లీ విడుదల చేసి పాడు చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. తాజాగా రజనీకాంత్ ముత్తు సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. 1995లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తెలుగు, తమిళంలో విజయం సాధించింది. డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు ఉండడంతో వారం ముందే ముత్తును రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ రెస్పాన్స్ దారుణంగా వచ్చింది. ఒక్క టికెట్ కూడా అమ్ముడు కాకపోవడంతో తెలుగు వర్షన్ షోస్ అన్నీ క్యాన్సిల్ చేయక తప్పలేదు. మొన్న జైలర్ బ్లాక్ బస్టర్ కావడంతో ముత్తు కూడా ఖచ్చితంగా రెస్పాన్స్ బాగుంటుందని నమ్మారు నిర్మాతలు. కానీ ఈ సినిమాను చూడ్డానికి ఆడియన్స్ ఎవరూ ఆసక్తి చూపించలేదు. దాంతో అక్కడ సూపర్ స్టార్ ఉన్నా ముత్తు తోకముడవక తప్పలేదు. ఈ మధ్య శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా విషయంలో చిరంజీవికి కూడా ఈ చేదు అనుభవం తప్పలేదు. 20 ఏళ్లుగా దాచేసిన ఓ పాటను మొన్న శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ లో యాడ్ చేశారు మేకర్స్. అయినా కూడా నో రెస్పాన్స్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అయితే కనీసం రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. ఇలా కల్ట్ సినిమాలు మళ్లీ విడుదల చేసి అనవసరంగా హీరోల పరువు తీస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు. మరి ఇప్పటికైనా ఈ ట్రెండ్ ఆగుతుందో లేదో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని స్పెషల్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి సైన్మా 2.0లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.